నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, మన ఫేస్ యోగాకి చాలా బాగా ఆదరిస్తున్నారు. బట్ చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది కదా! ఇన్ని ఆసనాలు చెప్పేస్తుంది ఈ అమ్మాయి ఏం చేసుకోవాలి అనేది. సో, డైలీ మీరు లేసాక ఎలాంటివి చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో అది మాత్రం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, ఫస్ట్ అనేది ఫేస్ మసాజ్‌తో స్టార్ట్ చేసేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఐబ్రోస్ రిలాక్సింగ్ అన్నమాట. ఇలా మొత్తం ఐబ్రోస్‌ని ఒకసారి రిలాక్స్ చేసేసి ఐబ్రో లిఫ్టింగ్‌తో స్టార్ట్ చేయండి. అంటే ఇలాగా. ఇలా. ఇలా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పాయింట్స్ తోటి ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏదైతే స్ట్రెస్ బిల్డప్ అయి ఉంటదో అదంతా కూడా ఎలిమినేట్ అయిపోతుందన్నమాట. ఇలా 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా. ఒకసారి మొత్తం రిలాక్స్ అయిపోయి ఒక పెద్ద బుగ్గలాగా తీసేసుకోండి. ఒక బెలూన్ ఫేస్ పెట్టేసుకొని ఇలా సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. మైనర్ మజిల్స్ కి కూడా రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ఉన్నాయి చూసారా? ఈ 2 ఫింగర్స్ ఒకటి ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఇలా ఇది అయిపోయాక ఇక్కడ ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ నోస్ పక్క నుంచి మనకి ఎగ్జాక్ట్ ఇలా చీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన బుగ్గ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది చూసారా? అది చాలా బ్యూటీ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఇలా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఒక 10 సెకండ్స్ ఇలానే పట్టుకొని ఉండాలన్నమాట మనం ఇలాగా. ఒకసారి మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ పొజిషన్ లో 10 సెకండ్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు దీని తర్వాత ఏం చేసుకోవాలి అంటే ఈ 2 చేతులతోటి ఇలా మనకి హ్యాండ్స్ లోనే చాలా మ్యాజిక్ ఉంటుంది. ఇలా ఒకటే డైరెక్షన్ లో అప్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే ఇలా పైకి అనుకుంటూ ఏదైనా ఆయిల్ తీసుకుంటూ ఆయిల్ కూడా తీసుకోండి, ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే మనకి నువ్వుల నూనె బాగా ఫేమస్. వంట చేసుకోవడానికైనా సరే, మన స్కిన్ కి అయినా సరే చాలా అంటే చాలా మంచిది. అందుకే చిన్న పిల్లలకు కూడా చిన్నప్పుడు ఏం చెప్తారు, నువ్వుల నూనెతో బాగా మసాజ్ చేయమని చెప్తారు. బాడీ గట్టి పడుతుంది, అభ్యాంగ అంటారు ఆయుర్వేద ప్రకారం. దాంతో పాటు గ్లో అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ ఇలా బెండ్ చేసేసుకొని ఇలా ఇప్పుడు ఒక్క ఫింగర్ తీసుకొని ఇలా ఇలా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ 2 ఫింగర్స్ తోటి ఇలా ఇక్కడ నుంచి ఓన్లీ ఒకటే డైరెక్షన్, అది కూడా అప్. ఇలా ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత ఈ 2 చేతుల్లో చాలా మ్యాజిక్ ఉంటది. ఆయుర్వేద ప్రకారం 5 ఎలిమెంట్స్ ని రిప్రజెంట్ చేస్తారు కదా, ఎయిర్, వాటర్, స్పేస్, ఈథర్, ఎర్త్. ఈ 5 ఎలిమెంట్స్ మన చేతుల ఫింగర్స్ అన్నమాట. సో ఇక్కడ చాలా మ్యాజిక్ ఉంటది. మన బాడీలో ఫ్లో అయ్యే ఎంత ఎనర్జీ, చాలా ఎనర్జీ అంతా మనం ఇలా రబ్ చేసినప్పుడు ఆ ఎనర్జీ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఆ హీట్ అనేది చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది, ఆ గ్లోకి కూడా చాలా మంచిది. సో ఇలా 2 చేతులు ఇలా బాగా తీసేసుకొని ఈ హీట్ వచ్చాక ఈ హీట్ ని ఫస్ట్ ఇక్కడ ఈ అరిచేతులు ఇక్కడ ఇలా పెట్టుకోండి. 5 సెకండ్లు అక్కడ పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇలా ప్రెస్ చేసుకొని నోస్, ఐస్, మళ్ళీ ఫోర్ హెడ్, మళ్ళీ ఇలా కింద ఇలా స్లోలీ రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మొత్తం ఇలా ఫేస్ మీద ఒక ట్యాప్ ఇచ్చేసేయాలన్నమాట. ఇలా మనం ఎందుకు, ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా మైనర్ మజిల్స్ కి, ప్రతి చిన్న మజిల్స్ కి కూడా రీచ్ అవ్వాలి, పోర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి, ఈజీ ఉండాలి గోయింగ్ అనేది. సో అందుకని ఇదంతా జరిగినప్పుడు ఏమవుతుంది, సర్క్యులేషన్ బాగా జరిగి గ్లో అనేది వెంటనే కనిపిస్తుంది. సో ఫేస్ యోగా 7 to 10 డేస్ మీరు డైలీ చేసుకొని చూడండి, కావాలంటే చాలా రిజల్ట్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆసన ఏంటంటే దీన్ని కపోల్ ధౌతి క్రియ అంటారు. నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో 2 టెక్నిక్స్ చూపిస్తాను. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను చెప్పాను కదా మ్యాజిక్ ఉంటుంది చాలా అని, ఇది మనకి హెల్త్ కూడా చాలా మంచిది. లంగ్స్ కి, ఏ బ్రీతింగ్ టెక్నిక్ అయినా లంగ్స్ కి కూడా మంచిది. బట్ ఈ క్రియ స్పెషల్లీ ఫేస్ గ్లోకి చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ అటాచ్ చేసేసేయండి. ఇదొక ముద్ర లాగా అన్నమాట. ఇలా ఈ 2 ఫింగర్స్ తోటి మనం నోస్ క్లోజ్ చేసేస్తాం అన్నట్టు. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేశాక ఒక బెలూన్ ఫామ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని ఈ చిన్ని ఇక్కడ చెస్ట్ టచ్ అయ్యేలాగా చేసుకొని ఆ బ్రెత్ ని హోల్డ్ చేసేసుకోండి అక్కడ ఎంత వీలైతే అంత. 5 సెకండ్లు ప్రయత్నం చేయండి. ఈ రోజే స్టార్ట్ చేసినట్టయితే, ఆల్రెడీ ప్రాణాయామం అన్ని అలవాటు ఉన్నట్టయితే 20 సెకండ్ల వరకు కూడా ఉండొచ్చు. బట్ స్లోగానే స్టార్ట్ చేయండి, బెటర్. బ్రెత్ హోల్డింగ్ కదా, సో కొంచెం స్లోగా ఉంటే బాగుంటుంది. ఇలా ఒక డీప్ ఇన్హలేషన్, ఇలా
ఇది సేమ్ మళ్ళీ 5 సార్లు రిపీట్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లాస్ట్ టెక్నిక్ ఒకటి చూపిస్తాను. అదేంటి అంటే ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని నోజ్ నుంచి సేమ్ బెలూన్ ఫామ్ చేసేసి అక్కడ హోల్డ్ చేసుకోండి బ్రెత్. ఒక 10 సెకండ్స్ దాకా ట్రై చేయండి. కుదరట్లేదు అనుకుంటే 5 సెకండ్లతో స్టార్ట్ చేయండి. స్లోగా మన బ్రెత్ ని 25 సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అది బందాస్ లాగా కూడా అంటారు కాబట్టి లంగ్స్ కి మళ్ళీ మంచిది. బట్ స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు చూడండి ఒకసారి నన్ను. శ్వాస వదిలేటప్పుడు స్మాల్ పౌట్ చేసి వదిలేసేయాలి. ఒకటేసారి ఇలా బ్లో చేయకూడదు. స్లోగా ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఇది కూడా 5 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా ట్యాప్ చేసేసుకొని మొత్తం రిలాక్స్ అయిపోండి. సరిపోతుంది.